ఈరోజు ప్రసవ వేదన అన్ని వేదనల కంటే చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనటువంటిది. ఒక డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, వైద్యశాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు వచ్చేటువంటి వేదన ఏదైతే ఉంటుందో దాన్ని ప్రసవ వేదన అంటారు. ఆ వేదన ఎలా ఉంటుందంటే, మన శరీరంలో 20 ఎముకలు ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయినాయి అనుకోండి, అంటే విరిగిపోయినాయి అనుకోండి, ఎంత పెయిన్ ఉంటుంది. ఇక్కడికి ఎవరికైనా సరే రోడ్డు మీద పడి యాక్సిడెంట్ల ద్వారా ఎముకలు విరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైఫ్లో ఒకసారైనా సరే. రోడ్డు మీద వెముకలు విరిగిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉంటే ఎంత నొప్పి వస్తుందో తెలుసండి. చాలా పెయిన్ ఉంటుంది. ఒక్క ఎముక అలా చిట్లితే చాలు మనం భరించలేం, విపరీతమైన బాధ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడట వచ్చేటువంటి ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే, 20 ఎముకలు ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయితే, ఒక్కసారిగా విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటుందట. అది ప్రసవ వేదన. ఇప్పుడు దేవుడు కూడా ఆయన అంటున్నాడు, మీ యొక్క భయంకరమైన జీవితాన్ని బట్టి, మీరు చేస్తున్న విగ్రహారాధన బట్టి, మీరు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి నేను కూడా ప్రసవ వేదన చెందుతున్నటువంటి గర్భవతిగా నేను బాధపడుతున్నానని దేవుడు అక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో.